रुकन असेंबली कुकटपल्ली एम कृष्णा राव ने जमेरात को फेरोजगुड़ा के एक सरकारी स्कूल में तलबा में निसाबी किताबें तकसीम की। इस मौके पर रुकन असेंबली ने कहा कि तलबा को चाहिए कि वो अपने वालिदैन की ख्वाहिशात के मुताबिक मेहनत और लगन के साथ तालीम हासिल करें और अपने मुल्क व रियासत और अपने वालिदैन का भी नाम रोशन करें। उन्होंने कहा कि वालिदैन को ये भी देखना चाहिए कि तालिब इल्म को जिस मजमून में दिलचस्पी हो इसे इसी में पढ़ने का मौका फराहम करे ताकि वो अपनी मर्जी से अपने मुस्तकबिल के लिए सुनहरी राह हमवार कर सकें। इस प्रोग्राम में कायदीन, प्रभाकर, असातिज़ा और दीगर ने शिरकत की। इसी दौरान रुकन असेंबली एम कृष्णा राव ने कुकटपल्ली में चित्रम्मा मंदिर की तज़यीन-ए-नौ के कामों का मुआयना भी किया। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि कुकटपल्ली में क़दीम मंदिरों की तामीर-ए-नौ की जा रही हैं और तमाम बुनियादी सहूलियात बगैर किसी परेशानी के फराहम की जा रही हैं। बालनार डिविजन फेरोजगुड़ प्राथमिक पाठशाలలో బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది। ముఖ్య అతిథులు కుకుట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ మన శాసన సభ్యులు మాధవరం కృష్ణారావు గారి చేతుల మీదకెళ్ళి ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగింది। ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలు చదువుకోవడానికి రావడం జరుగుతుంది కావున ఈ స్కూల్లో 100 మంది పిల్లలకు 500 బుక్స్, పెన్సిల్స్, షార్ప్నర్, రబ్బర్స్ ఇవన్నీ కుకుట్పల్లి శాసన సభ్యులు మా అన్నగారు మాధవరం కృష్ణారావు అన్నగారి చేతుల మీదకెళ్ళి ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా శుభసూచకంగా ఉన్నది। ఈ అన్నగారు ఈ ఫెరోజ్గూడలో ఉన్నటువంటి స్కూల్ని నిధులతోటి, గవర్నమెంట్ నిధులతోటి 2 ఫ్లోర్లు నిర్మించి ఈ పిల్లలకు మంచి స్కూల్ని అందించడం జరిగింది। కావున మన బస్తీ పిల్లలు కానీ మన సార్లకు కానీ నేను వినిపించేదంటే మన పిల్లలకు మంచి భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది। తల్లిదండ్రులు పిల్లలను కానీ మీ చేతిలో పెడతారు, 10-15 ఏళ్ళు మీరు వాళ్ళు మీ చేతిలో ఉంటారు కానీ కావున ఎందుకంటే వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి చదువు చెప్పి మీరు మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను।